మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులు ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను చూస్తూ నీ కళ్ళలో నేనెవరన్నది నీ మరిచిపోగలను చూస్తూ నీ కళ్ళలో. ఆ టైంలో అసలు ఒక రెవల్యూషన్ ఆర్పి కులశేఖర్ ఉషా కాంబినేషన్. కులశేఖర్ గారి అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు మీరు గుండె చాలా బరువు ఎక్కిపోయి ఉంటుంది. నేను కూడా మీతో మాట్లాడాను ఆ టైంలో. అంటే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా అవుతున్న సఫరింగ్ నుంచి మూడేళ్లకు వెళ్ళిపోవడం అంటే అది అర్ధాంతరంగా వెళ్ళిపోయారని. 15 years బ్యాక్ ఎప్పుడైతే కోమాలకు వెళ్ళాడో అప్పుడే. ఎంతకాలం కోమాలో ఉన్నారు ఆర్పి గారు? ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్. అందరికీ నమస్కారం. గేయ రచయిత, కవి అని చెప్పుకునే కులశేఖర్ గారు భౌతికంగా మన మధ్య లేరు. ఆయన వెళ్ళిపోయిన సంఘటన నిజంగా చాలామందిని కలిసివేసేసింది. కొంతకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ ఒక్కసారిగా ఆయన ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అయితే ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ముఖ్యంగా ప్రపంచానికి ఏదో ఒకటి అందించి వెళ్ళిన వారు వారి జ్ఞాపకాల ద్వారా మనలో ఎప్పటికీ సజీవంగా ఉంటారు. వారితో కలిసి సన్నిహితంగా ప్రయాణించిన సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ గారితో మాట్లాడబోతున్నాం. కులశేఖర్ గారు అనంగానే నిజానికి గుర్తొచ్చే మరుసటి పేరు అంటే తర్వాతి పేరు ఏది అంటే అది ఆర్పి పట్నాయక్ గారి పేరే. పట్నాయక్ గారు నమస్కారం సార్. నమస్తే. కులశేఖర్ గారి నిజంగా అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు మీరు గుండె చాలా బరువు ఎక్కిపోయి ఉంటుంది. నేను కూడా మీతో మాట్లాడాను ఆ టైంలో. అంటే ఫ్రాంక్గా బ్లాంక్గా ఉన్నాను నేను. బరువు ఎక్కలేదు, నాకు కనీసం ఒక చుక్క కన్నీరు కూడా రాలేదు. అంటే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా అవుతున్న సఫరింగ్ నుంచి రిలీవ్ అయ్యాడనే ఫీలింగ్ వచ్చింది నాకు. అందుకు ఇట్స్ గుడ్ ఫర్ హిమ్. అందుకు నేను బ్యాడ్గా ఫీల్ అవ్వలేదు, ఏడిపోయిన రాలేదు నాకు. అంటే మనం ప్రపంచంలో కొన్ని లెక్కలు పెట్టుకుంటాం కదా సార్, చిన్నవారని ఒక ఫీలింగ్. ఎప్పుడు వెళ్ళిపోవాలంటే మనకి కనీసం 80-90 సంవత్సరాల వరకు బ్రతికితే సంపూర్ణ జీవితం అని అనుకుంటాం. కులశేఖర్ గారికి వయసు తక్కువే నిజానికి, 53 ఏళ్ళు. 53 ఏళ్ళకి వెళ్ళిపోవడం అంటే అది అర్ధాంతరంగా వెళ్ళిపోయారని. అంటే ఆయనకి 15 years బ్యాక్ ఎప్పుడైతే కోమాలకు వెళ్ళాడో అప్పుడే ఆయన చనిపోయాడు నా ఉద్దేశం. ఆ తర్వాత ఆయన ఇంకా ఒక జర్నీ జరిగింది అంతే, చాలా పెద్ద జర్నీ అది. ఆ జర్నీలో ఏవో జరిగాయి, అసలు సంబంధం లేకుండా ఆయనకి సంబంధం లేనివి, ఆయనకి అని ఇవన్నీ అసలు మనం మాట్లాడుకోవడం అన్నీ ఉన్నాయి దానిలో, ఆ జర్నీలో. అందుకు అలాంటి ఒక సఫర్ అవుతూ ఉండే హెల్త్ పరంగా కానీ సోషల్ దీని పరంగా కానీ ఏ రకంగా అయినా ఇలా జర్నీ చేసే కన్నా ఆ విముక్తే కరెక్ట్ అనిపించింది నాకు. ఎంతకాలంగా వారు మీతో టచ్లో లేరు సార్? అంటే మీరు వారు మాట్లాడుకుని అంటే ఇది వచ్చిన తర్వాత, అంటే కోమాలోంచి మెలకు వచ్చిన తర్వాత అడపదడప కలిసేవాళ్ళం. ఎలా ఉండేవారు అప్పుడు? బాగానే మాట్లాడితే అంతా బాగానే ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు. కానీ ఆల్మోస్ట్ ఒక మిరకల్ కదా సార్ కోమాలోంచి బయటికి రావడం అనేది. బయటికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎవరిని గుర్తుపట్టలే అసలు, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గుర్తుపట్టలేని స్టేజ్. ఆ టైంలో నేను తేజ గారు వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు మా ఇద్దరిని గుర్తుపెట్టాడు. అక్కడ నుంచి హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ పీపుల్. ఏదో ఉంది రుణానుబంధం అనిపించింది. అదే 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 అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు సూత్రధారిగా, అంటే నాకు తెలిసిన కొద్దిపాటి మీ జీవితం గురించి పట్నాయక్ గారు, బహుశా మీకుండే కొంత ఆధ్యాత్మికత అనుకోవచ్చు, ఏదో ఒకటి నిమిత్త మాత్రంగా చాలామంది జీవితాల్లో మీరు ఒక కీలక పాత్రగా ఉన్నారు, ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు, ముఖ్యంగా కష్టంలో ఉండే వాళ్ళకి. అలా అని మరి మీరు ఎప్పుడు ఉద్వేగంగా నేను చూడలేదు, బోరుమని బళ్ళుమని నవ్వి చూడలేదు, బోరుమని ఏడ్చి చూడలేదు. సో ఏంటి సార్ కులశేఖర్ గారితో మీ అనుబంధం? అంటే కెరియర్ స్టార్ట్ అయింది అంటే నీకోసం సినిమా తర్వాత చిత్రం సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా కోసం మేమిద్దరం కలిసి తేజ గారు ద్వారా ప్రయాణం స్టార్ట్ చేశాం. కాబట్టి తేజ గారు కులశేఖర్ గారికి ఇండస్ట్రీకి పరిచయం చేస్తే కులశేఖర్ గారికి పరిచయం చేసింది నేను తేజ గారికి. అలా స్టార్ట్ అయింది. కాబట్టి ఆయన కెరియర్ సీడ్ వేసింది అయితే మేమిద్దరం అని చెప్పాలి, నేను తేజ గారు. అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడనంత హైట్కి వెళ్ళారు. నా పాటల్లో ఇంచుమించు 80% సాంగ్స్ ఆయనే రాశారు. అవునవును. అది ఎలా ఉండేది సార్ మీ ఇంటరాక్షన్ వారితో, కులశేఖర్ గారితో? బాగుంటుంది.
చాలా అంటే అది అంటే ఇట్స్ నాట్ జస్ట్ లిరిక్ రైటర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రెండ్షిప్. సరదాగా ఆయనకి జెన్ కార్ ఒకటి ఉండేది 4040. ఆ కార్లో ఎక్కి తిరిగేవాళ్ళం బాగా. సడన్గా మూడు వస్తే గుట్టుకెళ్దామా అంటే సరే వెళ్ళిపోదామని యాదగిరి గుట్ట వెళ్ళిపోయేవాళ్ళం. అలా ఆయనకి డ్రైవింగ్ బాగా ఇష్టం అన్నమాట. అలా చాలా దెర్ వాజ్ ఎ గుడ్ జర్నీ ఇద్దరిది. అంటే కార్లోనే కాదు, ఈవెన్ రియల్ లైఫ్లో కూడా. కొన్ని సందర్భాల్లో పాటలు వర్క్ జరుగుతున్నప్పుడు డిస్కషన్స్ ఒక అంటే ఆయన కొంచెం మేధావి కదా బాగా. కొన్నిసార్లు కవుల్ని మనం ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళ ఇది వస్తుంది, ఇంటెలిజెన్స్ బయటకు వస్తుంది. తేజ గారు ఏంటంటే లేదు నాకు రిక్షావాడికి కూడా అర్థమయ్యేంత కామన్ లిరిక్సే కావాలి, నాకు అసలు ఆ హై లెవెల్ లిరిక్స్ వద్దు అని ఆయన పట్టుబట్టేవాళ్ళు అనమాట. లేకపోతే ఆయన హై లెవెల్ రాస్తారా మామూలుగా? అప్పుడప్పుడు వచ్చేస్తుంది కదా కవిగా. అవును. అలా వచ్చినప్పుడు నేను ట్యూన్ ఇచ్చేస్తాను, ఆ ట్యూన్కి ఆయన రాసేస్తారు. నేను లేనప్పుడు తేజ గారి దగ్గరికి వెళ్ళి వినిపిస్తాడు. ఆయన వినిపించాక తేజ గారు లిరిక్ చూసి ఈ ఒక్క లైన్ నాకు ఎందుకో కొడుతుంది, ఆర్పి రానివ్వండి అంటారు. నేను వెళ్ళాక తేజ గారు ఏం మాట్లాడరు, ఈయన సైలెంట్గా ఇలాగిస్తాడు లిరిక్ చూసి ఈ ఒక్క లైన్ కొడుతుంది సార్ అంటారు. వెంటనే తేజ గారు అర్థం చూసి నేనేమైనా చెప్పాను ఆయనకి, మీ ముందే అన్నా కదా, సేమ్ ఆయన కూడా ఇదే అన్నాడు కదా అంటే ఒకసారి ఒక లైన్లో అర్థం చేసుకోరు పిచ్చి జనం అలాంటిది ఏదో రాశాడు ఆయన. రాసి అది చదువుతూ అర్థం చేసుకోరు పిచ్చి జనం అని మా ఇద్దరు వైపు చూసి తేజ గారు నేను ఇద్దరం నవ్వుకున్నాం బాగా. అయితే ఏంటంటే అది అంటే ఒక కవిని కన్విన్స్ చేయాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు కొంచెం ఎక్కువ ఉంటుంది, మనకన్నా ఐక్యూస్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, భాష మీద పట్టుత్వం ఎక్కువ ఉంటుంది. అవును. అలా చూసుకుంటే మేమేంటంటే లేదు సామాన్యులకి పామరులకి అర్థం కావాలి కాబట్టి అసలు మాకు అసలు ఆ టాలెంటే వద్దు అని కంట్రోల్ చేయడం. ఆయన కంట్రోల్ అవుతూనే అంటే చాలా రేర్ ఇవి సిచ్యువేషన్స్. ఆత్రేయ గారి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది కాబట్టి ఆ అలత పదాలు ఎక్కువ ఉండే. ఒక్కొక్కసారి ఏదైనా హార్ష్ వచ్చినప్పుడు ఇలా జరిగేది డిస్కషన్. తేజారు నేను ఎన్నిసార్లు నవ్వుకున్నాం అది గుర్తొచ్చినప్పుడల్లా. అర్థం చేసుకోరు పిచ్చి జనం. ఆయన రాసిన మీకు చాలా ఇష్టమైన పాట ఏది బాగా కుదురుకుంది అనుకున్నారు మీరు కులశేఖర్ గారిది మీకోసం రాసిన పాటల్లో? అంటే ప్రతిదీ దేనికదే. అదే నేను చాలామందికి తెలియని పాట ఒకటి ఉంది శుభవేళ సినిమాలో, చిలకలాగా చినుకులాగా తెలుగువారి పల్లెటూరి ఎంకిలా. అసలు ఒక అమ్మాయిని ఎంత బాగా వర్ణించాడో అనిపించింది. అది అది ఆడియో కూడా ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు, దొరికితే బాగుంది అనిపిస్తుంది. ఉషా పాడింది. ఆ పాట పాడిన తర్వాతే తేజ గారు నేను అనుకున్నాం ఉషాని మన నెక్స్ట్ ఫిల్మ్స్ అన్నింటిలో కంటిన్యూ చేద్దామని. అంత బాగా పాడింది ఆ పాట. మీకు గుర్తుందా? చిలకలాగా చినుకులాగా తెలుగువారి పల్లెటూరి ఎంకిలా, కొలనులోని కలువలాగా వాలిపోని మొక్కజొన్న కంకిలా, తామరాకు మీద నీటి బొట్టులా వరిగింజ దొంగిలించు పాల పిట్టలా, కొప్పులోన ముడుచుకున్న పువ్వులా ఉయ్యాలలుగు చంటి పాప నవ్వులా, సాగిపోనీ హాయి రాగం వయసు జోరు మంచి హోరు మీద ఉన్న వేళలోన చిలకలాగా. వయసు హోరు మంచి జోరు మీద ఉన్న వేళలోన. అసలు ఇది అంతా అమ్మాయిని ఈ రకంగా వర్ణించడం అనేది నాకు బాగా అనిపించింది. అది సాహిత్యం మాత్రం ఎక్స్ట్రాడినరీ సాహిత్యం. అది ఆ సినిమా హిట్ అంటే ఆ పాట ఎక్కడో ఉన్నాం, ప్రతి అమ్మాయి పాడుకునే పాట ఇది. ట్యూన్ కూడా చాలా మంచి క్యాచీ. అంతే అలా చేత అలా అవుతుంది. మీరు ఎలా ఉండేది ఆర్పి గారు? ఆయన లిరిక్ రాసిన తర్వాత ట్యూన్లు కుదిరేవా, ట్యూన్లకి ఆయన రాసేవారా? రెండూ ఉండేవి. డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ అనమాట. సిచ్యువేషన్ బట్టి ఇది ముందు లిరిక్ రాద్దాం తర్వాత ఇది రాద్దాం అని. పోతే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. తేజ గారు ఒక సిచ్యువేషన్ చెప్పారు. ఆ సిచ్యువేషన్కి మీరు ట్యూన్ చేయండి, మీరు ట్యూన్ చేసాక ఆయన లిరిక్ రాస్తారు, మీరు లిరిక్ రాయండి, మీరు లిరిక్ రాసాక ఆయన ట్యూన్ చేస్తారండి. అదేంటంటే నువ్వు నేను సినిమాలో
హీరో హీరోయిన్ పార్టీలో కలిసి సాంగ్ అది. అయితే నేను నా గుండెలో నువ్వు ఉండిపోవా ఆ ట్యూన్ ఇచ్చాను. నా గుండెలో నువ్వు ఉండిపోవా, నా కళ్ళలో దాగుండిపోవా, అది అది నేను ఇచ్చాను ఆ ట్యూను. తర్వాత కులశేఖర్ గారు ఆయన లిరిక్ రాశారు, ఆ లిరిక్ నేను యూజ్ చేశా. గున్నమామి కొమ్మ మీద గారాల గోరింకా, ఇలాగా ఆయన దానికి అది ట్యూన్ చేశా. 2 రికార్డ్ చేసాం. చేసిన తర్వాత మొత్తం టీం అంతా నా గుండెలో నువ్వు ఉండిపోకి ఓటేశారు. ఓటేస్తే నా గుండెలో నువ్వు ఉండిపో సినిమాలో పెట్టాం. ఆడియోలో గున్నమామి కొమ్మ మీద పెట్టాం, ఎందుకంటే అది రికార్డ్ చేసాం కాబట్టి. కానీ ఆ పాట వేస్ట్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. అయ్యో. అప్పుడు జయంలోని ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ అని లిరిక్ మార్చి అదే ట్యూన్ని మళ్ళీ వాడాం. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, అది సేమ్ అదే. గున్నమావి కొమ్మ మీద గారాల గోరింకా, అది అంటే ట్యూన్కి మ్యూజిక్ చేయడం, మ్యూజిక్కి ట్యూన్ చేయడం, ఈ రెండు జరిగేవి. అదే ఆ టైంలో అసలు ఒక రెవల్యూషన్. ఆర్పి, కులశేఖర్, ఉషా కాంబినేషన్ చాలా చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు ఆర్పి గారు. సంతోషంలో ఎలా జరిగింది? సంతోషంలో కూడా కులశేఖర్ గారు కొన్ని రాశారు. ముఖ్యంగా దశరథ్ డైరెక్టర్ కాబట్టి మేమంతా ఒకే దగ్గర ట్రావెల్ అయిన వాళ్ళం కాబట్టి, కులశేఖర్ శాస్త్రి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు, త్రివిక్రమ్ నేను సునీల్ రూమ్మేట్స్గా ఉన్నప్పుడు మమ్మల్ని వచ్చి రెగ్యులర్గా కలిసేవాడు. సేమ్ ప్లేస్లో ఉండేవాళ్ళం అక్కడ హిందీనార్ కాలనీలో. అక్కడే దశరథ్, గోపి వీళ్ళు కూడా ఉండేవాడు. అలాగా ఫ్రెండ్స్, ఇండస్ట్రీ రాకముందు నుంచి ఫ్రెండ్స్ కాబట్టి సినిమా స్టార్ట్ అయ్యే టైంకి దశరథ్ సినిమా చేస్తా అంటే ఆటోమేటిక్గా కులశేఖర్ రాయాలి లిరిక్, అది కామన్. అది అలా. ఏ పాట రాశారు అందులో? అది దేవుడే దిగి వచ్చిన, దేవుడే దిగి వచ్చింది, అది. తర్వాత నే తొలిసారిగా మాత్రం ఆయన శాస్త్రి గారు రాశారు. అదే అందుకనే ఒక గురుతుల్యులైన శాస్త్రి గారి చేత రాయించుకోవడం. అఫ్ కోర్స్ అంత బాగాను రాసే కులశేఖర్ గారు శాస్త్రి గారిని కూడా తలుచుకునే రోజు 30వ తేదీ. సేమ్ యాక్చువల్లీ తిథి ప్రకారం ఇద్దరు సేమ్ తిథిన చనిపోయారు. అదే ఏకాదశి, కార్తీక మాసం ఏకాదశి 3 years బ్యాక్ గురువు గారు సేమ్ అదే తిథిలో. అవును. ఈయన ఎంత విచిత్రమైన ఒక, అవును, ఆ రోజు చనిపోతే మోక్షం అంటారు మన హిందూయిజం ప్రకారం. ఆ రోజు చనిపోతే ఆ రోజు అంటే ఏకాదశి మరణం, ద్వాదశి దహనం అంటారు. అలా జరిగితే చాలా పుణ్యం అంట. ఆ 2 జరిగాయి ఆయనకి. సో ఎలా అనిపించింది వాళ్ళిద్దరితో? ఒక గురుతుల్యులు, ఒకరేమో మీ స్నేహితులు, వారు కూడా చాలా ఏమి తీసిపోయే. బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు ఆర్పి గారు మీరు ఇతర గేయ రచయితలతో రాయించుకుని ఉంటారు, ఏది మీకు బాగా కుదురుకోవడానికి కులశేఖర్ గారితో కంపేర్ చేస్తే ఇతరులు ఎలా ఉండేది? అంటే ఫ్రాంక్గా సిచ్యువేషన్ అనేది డైరెక్టర్ క్రియేషన్, అది నేను క్రియేట్ చేసేది కాదు. ఎదురుకి కూర్చోబెట్టి సిచ్యువేషన్ డైరెక్టర్ చెప్తారు కాబట్టి ఆ తర్వాత వచ్చిన లిరిక్కి ఏమైనా కరెక్షన్ ఉంటే నేను చెప్తా తప్పితే నేను బ్రీఫింగ్ ఇచ్చేది ఏముండదు. డైరెక్టర్గా నేను చెప్పేది ఏముండదు, ఎందుకంటే డైరెక్టర్స్ బేబీ. మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఈ సౌండింగ్ కరెక్ట్, ఇంకా ఇలాంటి సౌండింగ్ వస్తే ఇంకా బాగుంటుంది అనే ఇది తప్పితే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. పోతే నేను ఆ విషయంలో కొంచెం సాడిస్ట్నే. అది కొంచెం అంటే డైరెక్టర్ ఓకే అన్న తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో లేదు నాకు ఇలా కావాలి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక నాకు చాలా ఇష్టమైన, చాలా మందికి ఇష్టమైన శ్రీరామ్ పాటలు కులశేఖర్ గారు రాశారు. ఆ పాట నాకు ఇష్టమైన పాట. తీయని కళలను అంటే ఫస్ట్ 4 lines, లాస్ట్ 2 lines నేను రాశాను. అది మాతృక మీరు రాసి ఇచ్చేశారు. మధ్యలో 6 lines రాసే టైం కానీ తెలివితేటలు కానీ లేవని నాకు అర్థమయ్యాయి. అవి ఆయనతో రాయించాను. మీకు రాయాలని ఎందుకు అనిపించింది అప్పుడు? అంటే మీకు అలవోగ్గా వచ్చేసాయి? అలా అలవోగ్గా వచ్చింది ఆ ట్యూన్ చేస్తున్నప్పుడు. అది కానీ ఆయన రాసిన లైన్లు నేను రాసిన లైన్ల కన్నా బాగుంటాయి. అవునా? ఆబ్వియస్గా. అయితే ఆయన రాసిన లైన్ మీకు గుర్తున్నాయా? మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులు, ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను చూస్తూ నీ కళ్ళలో, నేనెవరన్నది నే మరిచిపోగలను చూస్తూ నీ కళ్ళలో. అది నేను రాసింది. చల చల్లని మంటలు ఎరగబేనాడు ప్రేమ సెగలేమిటో, ఇలా ఉంటుంది అది. సారీ, నువ్వే
చల్లని మంచుకు అలా వస్తుంది. మంచుకి దాని మంచు కన్నా చల్లనైనది, దీనికన్నా మంటల కన్నా వెచ్చనైనది, అలా ఉంటుంది ఆయన ఎక్స్ప్రెషన్. అది నువ్వు వెచ్చని మంటలు ఎరగవే నాడు ప్రేమ సెగలేమిటో అంటే, అది అంటే నువ్వు మంటలు కూడా ప్రేమ సెగలుకి అర్థం కావు వాటికి అన్నట్టు, అలా అవి బాగుంటాయి ఎక్స్ప్రెషన్స్. వచ్చి రాని కన్నీరుకే తెలుసు ప్రేమలో తేమిటో, అలాంటి వచ్చి రాని కన్నీరుకే తెలుసు ప్రేమలో తేమిటో. ప్రోమలు బాబా భలే ఉందండి ఆ లైన్ మాత్రం. లేదు ఆయన రాసిన లైన్ ఇంకా బాగుంటుంది, తరించిపోతారు. అలా అయితే కులశేఖర్ గారితో మీ సంగీత ప్రయాణం, బహుశా మీరు ఈ అవతారం మార్చి మీరు దర్శకత్వంలోకి వచ్చి చేసినప్పుడు ఎలా ఉండేది ఆయనతో మీ అనుబంధం? ఆయన రెస్పాన్స్ ఏంటి? సంతోషపడ్డారా? మీరు ఇంకా పాటలు చేయాలని అందరూ కోరుకున్నట్టు ఆయన కూడా అనుకున్నారా? అంటే నేను డైరెక్షన్కి వచ్చే టైంకి ఆయన ఇంకా మనలో అంటే మన లోకల్లో లేరు. ఎంతకాలం కోమాలో ఉన్నారు ఆర్పి గారు? అదేదో ఉందండి ఆ ఫేజ్, నాకు కరెక్ట్ గుర్తులేదు. ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ దట్ అనమాట. ఐ అండర్స్టాండ్, బట్ యూ మస్ట్ హావ్ బీన్ వెరీ షేకెన్ బై. యా ఇట్ వాజ్ సంథింగ్, అంటే అసలు ఎక్స్పెక్ట్ చెయ్యండి కదా అది. కొంచెం ఆ టైంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాం. ఈవెన్ ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అయ్యారు, ఎలా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది. ఎన్నాళ్ళు ఉన్నారో మీకు తెలియదు? అదే మీరు కొన్ని మంత్స్ ఉన్నారు. ఐ జస్ట్ వండర్ థింకింగ్, కొన్ని మంత్స్ కోమాలోకి వెళ్ళిపోయాక మొదటి పలకరింపు లేదు, స్పృహ వచ్చే పరిస్థితి కుటుంబానికి ఎలా ఉండేదని? లేదు అంటే కళ్ళు ఓపెన్ చేసాడు కానీ ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి. అలా దిక్కులు చూస్తూ ఏదో దీనిలో. నేను తేజ గారు కలవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మమ్మల్ని గుర్తుపట్టాడు అని మాత్రం తెలిసింది. అది ఆ తర్వాత నో కనెక్షన్, ఎక్కువ కనెక్షన్ తర్వాత అప్పుడప్పుడు కనెక్షన్, ఇప్పుడు కలిసేవారు. బయట తిరిగేవారు అప్పుడు? తర్వాత ఆయన తిరిగారు బాగా, ఆయన ఎక్కడ తిరుగుతున్నారో తెలియని పరిస్థితి మాకు. అలా వెళ్ళిపోతున్నారని కొన్ని రకరకాల వార్తలు వచ్చాయి. అప్పుడు ఆ శటగోపంకి సంబంధించిన న్యూస్ వచ్చింది చూడండి. అవునవును. అప్పుడు రాజమండ్రి జైలర్తో మాట్లాడాను నేను. మాట్లాడితే అది అంటే అప్పటికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు, అంతా అయిపోయింది. జైలర్తో మాట్లాడి, సార్ ఆయన చాలా మంచి ఆయన సార్, అలాంటివి ఏం చేయాలి. ఎందుకు వచ్చింది సార్ ఆ సంఘటన? అసలు ఏం జరిగింది అప్పుడు? ఏమో తెలియదు మనకి. అంటే హీ వాజ్ నాట్ స్టేబుల్. ఆ కోమా నుంచి వచ్చిన తర్వాత హీ వాజ్ నాట్ స్టేబుల్. అందుకు మనం అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది కరెక్ట్గా చెప్పలేం కానీ అదే హీ వాజ్ నాట్ స్టేబుల్. బట్ అరెస్ట్ వారెంట్ అయితే ఆయన అరెస్ట్ చేద్దామని ట్రై చేశారు. అప్పుడు నేను జైలర్తో మాట్లాడాను, రాజమండ్రి జైలర్తో. సార్ ఇలాగా కులశేఖర్ గారిని దీనిలో చేశారంటే కదా, ఏమైనా కన్సిడర్ చేయగలరా అంటే, కొంచెం జాగ్రత్తగా ఏదంటే ఆయనకి సైకలాజికల్గా కొంచెం వీక్గా ఉన్నారు అంటే, సైకలాజికల్గా వీక్గా ఉన్నారని ఒక్క మాట అంటే చాలండి, మెంటల్ హాస్పిటల్కి పెట్టేస్తారు, అది బెటరా ఇది బెటరా మీరే డిసైడ్ చేయండి అన్నాడు. ఎందుకంటే జైల్ ఈజ్ మచ్ బెటర్ దెన్ అసైలం. అందుకు సరే అని ఇదేమో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చారు, ఇంట్లో పెట్టారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇవన్నీ పాపం చాలా నరకం అండి. కుటుంబ సభ్యులకి ఎంత కష్టం వచ్చి ఉంటుందండి. చాలా చాలా. ఆయన పిల్లలు సార్? 2 పిల్లలు, పాప బాబు. లక్కీలీ దే ఆర్ సెటిల్డ్. అంటే సెటిల్డ్ ఇన్ ది సెన్స్ బాబు ఏమో ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, పాప ఆల్రెడీ కంప్లీట్ చేసి షీఈస్ ఆల్మోస్ట్ దేర్. అందుకు వాళ్ళ వరకు టెన్షన్ లేదు. వాళ్ళ మదర్కి థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయంలో. గ్రేట్ ఆవిడ. వాళ్ళ బ్రదర్ అంటే సీను అని, తను కూడా పాపం పెళ్ళి కూడా చేసుకోకుండా ఈ ఫ్యామిలీని చూసుకున్నాడు. అది చాలా కష్టకాలం సార్. ఎంత మనం వేదాంతం వైరాగ్యం గురించి మాట్లాడినా ఒక మనిషి భౌతికంగా వెళ్ళిపోవడం ఆ కుటుంబానికి చాలా కష్టకాలం. అంటే నిన్న విద్యాగాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది నాకు, ఎవరికి కూడా. ఎందుకంటే షీ న్యూ దట్ హీస్ దేర్, లేరు అని తెలియగానే షీ కుడ్ నాట్ టేక్ ఇట్. భగవంతుడు ఆయన ఆత్మకి నిజంగా శాంతి కలిగించి ఆ కుటుంబానికి కొండంత అండయి ఉండాలని కోరుకుందాం సార్. ఆర్పి గారు, కళ్ళ ముందు ఈ లాస్ట్ 8 సంవత్సరాలలో కొంత సహజంగా ఇలా జరగడం, అంటే సహజంగా అంటే ఇలా అనారోగ్య కారణాలు, కొంత కోవిడ్ టైంలో, కొంత ఇతరత్ర. శాస్త్రి గారు వెళ్ళిపోయారు, భౌతికంగా లేరు. బాలు గారు వెళ్ళిపోయారు. కవులు, కళాకారులు చాలామంది అలా వెళ్ళిపోతూ ఉంటే, వెన్నెలకంటి గారు, సో జాస్ట్ గుండె జారిపోతూ ఉంటుంది. సో ఏమో నేను ఇప్పుడు ఒక రాయిలాగా అయిపోయాను. ట్రైన్ వెళ్తుంది, ఎవరు టైం వస్తే వాళ్ళు దిగిపోతున్నారని ఒక ఫీలింగ్. స్టేషన్
మన టైం వచ్చినప్పుడు మనం దిగిపోతాం అంతే. మీరు భగవద్గీత చేశారు కాబట్టి కొద్దో గొప్ప కొంత తాత్విక ధైర్యం అయినా వచ్చి ఉంటుంది మీకు బహుశా. యా కొంచెం అంటే ఆలోచన ఇది అంటే దేనికి దెర్ ఇస్ నో డెత్. అవును, యాజ్ సచ్ బాడీ పోతుంది అంతే, ఆత్మ ఎలాగో ఉంటుంది. బట్ ఈ కష్టకర సమయంలో మాతో మీ అనుభవాన్ని పంచుకున్నందుకు కులశేఖర్ గారి జీవితాన్ని గురించి ధన్యవాదాలు. ఆర్తి పట్నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.